పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ఆ స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వలనే సమస్త జలచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుని శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. సమస్త లోకాలను ప్రకాశింపజేసే సూర్య భగవానుని తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో వెల్లడించారు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్య భగవాను రూపంలో దర్శనమిస్తున్నారు. సూర్యుడే 3 లోకాలకు కారణం. అలాగే సూర్యుడి 1000 కిరణాలలో ముఖ్యమైన 7 కిరణాలే గ్రహాలని తెలుస్తుంది. కనుక గ్రహపతి అగు సూర్య భగవానుని అనుగ్రహం వల్ల భక్తులకు సూర్యగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆయా పర్వదినాలలో స్వామివారిని జల ఫల పుష్పాలతోనూ పాలతోనూ అభిషేకిస్తారు. అత్యంత మనోహరంగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కన్నులు చాలవంటే అతిశయోక్తి కాచాలదు. సూర్యుడే లోకముల యొక్క సృష్టి స్థితిలయాలను చేస్తున్నాడు. ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేద స్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాంటి లోకరక్షకుడైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అనేక భక్త జన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగుతుంది. సూర్య భగవానుడు కొలువైన ఈ దివ్యాలయం 7వ శతాబ్దానికి ముందు నుంచే ఉన్నట్టు శాసనాల ద్వారా అవగతమవుతుంది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం ద్వాపర యుగంలో జరిగినట్లు ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవిల్లి. ఈ ఆలయం మొదట దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. చరిత్ర పుటలను తిరిగేస్తే అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకుడు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ 545లో నిర్మించినట్లు తెలుస్తుంది. గంగవంశరాజుల తర్వాత గజపతులు అరసవిల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. 1599లో హజరత్ కులీ కుతుబ్ షా శ్రీకూర్మం వరకు దండయాత్ర జరిపి అరసవిల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తుంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబ్ సుబేదారుగా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు ఒక శాసనంలో చెప్పుకున్నాడు. 16వ శతాబ్దంలో మతావేశ పరులకు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతాలను ధ్వంసం చేయడంతో ఆలయం తిరిగి శిథిలావస్థకు చేరుకుంది. క్రీస్తు శకం 1788లో యలమంచిలి పుల్లాజీ పంతులు గారు కృషితో ఈ ఆలయం పూర్వశోభను సంతరించుకుంది. అనంతరం 1999లో వరదు బాబ్జీ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. అరసవిల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రం హర్షవిల్లి అని పిలిచేవారట. పూర్వం దీనులు, అంధులు, కుష్టి రోగులు, బొల్లి తదితర మచ్చలు కలవారు ఈ క్షేత్రాన్న కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించగా వారి రుగ్మతులు పోయి వారంతా హర్షాభరితులయ్యేవారట. ఆ కారణంగానే ఈ క్షేత్రం హర్షవిల్లిగా ఖ్యాతి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రం అరసవిల్లిగా రూపాంతరం చెందింది. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది.
రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్య జపంతో పవిత్రమైన పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. ఈ క్షేత్రంలో స్నానాధికాలు చేసే భక్తులు శరీర రుగ్మతులన్నీ మటుమాయం అవుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. అతి ప్రాచీనమైన ఈ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవిల్లి. ఈ దివ్యాలయంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు, ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు ఆత్మానంద భరితులవుతారు. సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం అలరారుతుంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్య భగవానుని సేవించి ఏకభుక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడనే ఆ స్వామి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీ సూర్యనారాయణే నమః. పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత. పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత. బ్రహ్మ విష్ణు పరమేశ్వర